చిన్న కథ అండి. అనగనగా ఒక రైతున్నాడు ఒక ఊర్లోనే. ఆ రైతు ఏమోని చిన్న మొక్కని తెచ్చి ఇంటి ముందు పాతుతుంటాడు. పాతుంటే కొడుకు అంటాడు, నాన్న ఈ చిన్న మొక్కే కదా, ఇదే నీడనిస్తుంది నాన్న అంటాడు. అలా అనుకుని అయినా దీన్ని నమ్మకంగాను ఇది పెరుగుతుంది నీడనిస్తుంది అని అనుకుంటూ రోజు నీళ్లు పోస్తామనుకో, చక్కగానే ఇది మనకు పెరిగి పెద్దదే వృక్షమై నీడనిస్తుందని. అంటే అలా కొన్ని రోజుల తర్వాత కొడుకు అసహనంగా అంటాడనమాట, ఇది ఎప్పటికీ పెరగదేమి నాన్న అని. అప్పుడు తల్లి అంటుంది, నాయన ఓపికగా ఉండాలి, ఓర్పుగా ఉండి ఆ నీళ్ళని పోసి జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తే పెరిగి పెద్ద నీడనిస్తుంది. నువ్వు కూడా నీలో కోరికలను కూడాను ఎంతో ఓపికగా ఓర్పుగాను ఆ కోరికలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తూ నువ్వు పెంచుకుంటూ వెళ్ళు, ఆటోమేటిక్గా నీ జీవితం కూడా ఎంతో బాగుంటుంది అని చెప్పి అంటుంది అనమాట. అప్పటికి కొన్నాళ్ళు వేసరికి ఇది అబ్బాయి పెద్దవాడు అవుతాడు, ఆ చెట్టు కాస్త వృక్షం అవుతుంది, ఎంతో ఎదుగుతుంది. అప్పుడు ఈ అబ్బాయి అనుకుంటాడు, నిజమే కదా, మనలో కొన్న కలల్ని కోరికల్ని కూడా మనం ఊపిరి పీల్చినట్టుగానే ప్రతిరోజు వాటికి నీళ్లు పోసి వాటిని పెంచి పెద్ద చేసి ఓర్పుగా ఉంటే ఎంతో నీడనిచ్చింది ఆ చెట్టు. మా నాన్న పాతిన చెట్టు ఇప్పుడు ఇంత నీడనిచ్చింది, నా కళలు కూడా అలాగే నేను నెరవేర్చుకున్నాను అని అనుకుంటాడు. కాబట్టి మనం ఎవరైనా కూడా మన కళలను నెరవేర్చుకోవాలంటే ముందు ఓర్పు ఓపిక సహనం ఉండి దాని ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇదండి కథ. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.